ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో వరుస హత్యల మిస్టరీ వెనుక సీరియల్ కిల్లర్స్ తల్లి కొడుకులుగా అయితే పోలీసులు ఎట్టకేలకు గుర్తించడం అయితే జరిగింది. అయితే మరి వీళ్ళు వరుసగా హత్యలు చేస్తున్నారు, చాలా తెలివిగా తప్పించుకుంటున్నారు. ఎలా అంటే దొరికేశారు వీళ్ళు అని అంటే, రీసెంట్గా ఈ మంత్న ఆగస్టు 8న ఈ మంత్ అతికం విజయను వీళ్ళకి ఒక కిరాణా షాప్ ఉంది. ఈ తల్లి కొడుకులకి అక్కడికి రమ్మని పిలిచి అక్కడ ఆమె మెడలో ఉన్న బంగారం కోసం అని చెప్పేసి ఆమెను గొంతు నులిమి చంపేశారు. చంపేసి దాని తర్వాత టీవీఎస్ ఎక్సెల్ వెహికల్ మీద తీసుకెళ్ళి ఆమెని కాల్చేశారనమాట బాడీని. ఆ బాడీ కాల్చేయడం వల్ల ఇదంతా కూడా పోలీసులకి దొరకడం జరిగిందనమాట. అయితే ఆమె భూంపల్లికి చెందిన అతికం విజయగా అయితే కాలిపోయిన బాడీని అయితే పోలీసులు గుర్తించారు. అయితే అసలు వీళ్ళది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, వీళ్ళ ప్రాబ్లం ఏంటి, వీళ్ళు ఎందుకు చంపుతున్నారు అని చూసుకుంటే డీటెయిల్స్ పోలీసులు చెప్తున్న దాని ప్రకారం అయితే, అంటే రజిత అనే ఒక తల్లి తన కొడుకుని, చిన్న వయసే కొడుక్కి, తన కొడుకుని ఇలాంటి దారుణాలన్నిటికీ పాల్పడడానికి ఫిట్గా ఉండాలని చెప్పేసి ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసింది కొడుకు కోసం. కొడుకు బాగా అవ్వాలి, ఫిట్గా ఉంటేనే ఇలాంటివన్నీ బాగా చేయగలుగుతామని చెప్పేసి చేసి ఫస్ట్ స్టార్టింగ్ గతంలో వాళ్ళ నాన్న హత్య నుంచి స్టార్ట్ అయింది. భర్తని హత్య చేస్తే, అంటే ఇన్సూరెన్స్ కట్టించి భర్తని హత్య చేస్తే ఇన్సూరెన్స్ వస్తాయి, డబ్బులు వస్తాయి అని ఒక స్కెచ్ చేసి హస్బెండ్ని చంపేసింది హస్బెండ్. దాని తర్వాత గతంలో వాకింగ్కి వెళ్తున్న ఒక అన్నపూర్ణ అనే లేడీ మీద కూడా అటాక్ చేసి ఒక 5 తులాల బంగారం కూడా చోరీ చేయడం జరిగింది. అలాగే ఈ మే 28న మనకి కుంట రేఖ హత్య కేసు వచ్చింది కదా, దాంట్లో కూడా వీళ్ళ హస్తం ఉందనేది అయితే బయటికి వచ్చింది ఇన్ఫర్మేషన్. అయితే ఇలా వరుస హత్య కేసులు జరుగుతున్నాయి, అసలు ఏం జరుగుతోంది అనుకుంటున్న క్రమంలో ఇప్పుడు రీసెంట్గా ఒక కాలిపోయిన డెడ్ బాడీ కోణంలో చూస్తే వీళ్ళు ఈ సీరియల్ కిల్లర్స్ అనేది బయటపడింది అనమాట. మరి ఎందుకు వీళ్ళు ఇలా వరుసగా హత్యలు చేస్తున్నారు అని అంటే, వీళ్ళు హత్య చేయడానికి కారణం ఏంటి అని అంటే బంగారం కోసం. ఒంటరిగా ఉన్న మహిళలు కావచ్చు, ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న మహిళలు కావచ్చు, ఇలాంటి వాళ్ళనే వీళ్ళు టార్గెట్గా చేసుకొని బంగారం చోరీకి పాల్పడుతున్నారు. వీళ్ళకి ఏదో ఒక బెనిఫిట్ కావాలన్నమాట. సో అందుకని చెప్పేసి బయట జంక్షన్స్ దగ్గర ఒంటరి మహిళలను అబ్జర్వ్ చేయడం కావచ్చు, టీ షాపుల దగ్గర ఎవరెవరు ఉన్నారు అబ్జర్వ్ చేసి వాళ్ళలో సెలెక్ట్ చేసుకోవడం కావచ్చు. అంటే వీళ్ళ పని ఒకటే, కొడుకు ఇంట్లో ఉన్నప్పుడు కొడుకుని ఫిట్గా తయారు చేయాలి. ఫిట్గా తయారు చేసి ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసింది దానికి. ఫిట్గా తయారు చేసి దొంగతనాలకు దొంగతనాలంటే ఇట్లనే ఎవరికి అనుమానం రాకుండా దొంగతనాలకు పాల్పడి వాళ్ళు బయటికి చెప్తారేమో అని వాళ్ళ కేసు క్లోజ్ చేయాలన్నమాట. ఇట్లా మిగతా టైంలో ఏం చేయాలి, రెక్కి చేయాలి. ఎవరు ఎక్కడున్నారు, ఏం చేయాలి, వీళ్ళు వర్కౌట్ అవుతారా, వీళ్ళు ఏ విధంగా ఉన్నారు మెంటాలిటీ, వీళ్ళని ఏ విధంగా కరెక్ట్ కేసు క్లోజ్ చేస్తే బెటర్, వీళ్ళని ఏ విధంగా హతమారిస్తే బెటర్ అన్నట్టు వీళ్ళు మిగతా టైంలో అంతా రెక్కి అనమాట. ఇదే పని ఇంకా వీళ్ళిద్దరికి. అక్కడ మనకి సీసీటీవీ విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. రజిత వాళ్ళ కొడుకుతోని వెళ్తున్నవి, టీవీఎస్ ఎక్సెల్ వెహికల్లో వెళ్తున్నవి కొన్ని మనకి సీసీటీవీ ఫుటేజెస్ కూడా బయటికి రావడం జరిగింది. ఇలాంటిది ఒకటి మనకి సినిమా కూడా ఉంది, నిజం అనే మూవీ గుర్తుండి ఉంటుంది మీ అందరికీ, మహేష్ బాబు గారి మూవీ. అందులో వాళ్ళ అమ్మ కొడుకుని అంతే కొన్ని ఫైటింగ్స్కి సంబంధించి రెడీ చేస్తుంది అనమాట ఇంట్లోనే. బట్ అక్కడ వాళ్ళ ఇంటెన్షన్ ధర్మబద్ధమైనది, అంటే ధర్మబద్ధంగా లేరు కాబట్టి అక్రమాలకు పాల్పడుతున్న వాళ్ళని చట్టం కూడా ఏం చేయలేకపోతుంది కాబట్టి వాళ్ళని గాడిలో పెట్టడానికి, వాళ్ళని ఫినిష్ చేయడానికి వీళ్ళే చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇంకా గత్యంతరం లేక చేసిన పని అది. అంటే వాళ్ళు ఒక మంచి పని కోసం చేశారు, బట్ వీళ్ళు ఈ దరిద్రాల కోసము, బంగారం కోసము, దీనికోసము ఇలాంటివి చేశారనమాట. జనరల్గా ఒక తల్లి ఎలా ఆలోచిస్తుందంటే, నా జీవితం నాశనం అయిపోయినా సరే నాకేదైనా దక్కంది నా పిల్లలకు దక్కాలి, నా జీవితం ఆల్రెడీ నాశనం అయింది, నా పిల్లల జీవితం అలా కాకూడదు, నేను ఎట్లాగో ఏదో ఒకటి గడిపేశాను,
కానీ నా పిల్లలు మాత్రం ఖచ్చితంగా బ్రహ్మాండంగా బతకాలి అని చెప్పేసి చిన్నప్పటి నుంచి చదివించడం అయినా, వాళ్ళ కోసం ఏ త్యాగం చేయడం అయినా, తనకి ఏం లేకున్నా సరే వాళ్ళకే ఇవ్వడం అయినా, ఇలాంటి ఒక తల్లి చేస్తుంది. కానీ ఈ ఒక కసాయి తల్లి చిన్నప్పటి నుంచి ఎలా పెంచాల్సింది పోయి, ఇంకా మేజర్ కూడా కాదు ఆ అబ్బాయి, అలాంటి వాటికి ఎలాంటివి నేర్పాలి? జీవితం బాగుండాలి అని అంటే బాగా చదువుకోమని, చదువు కోసం కష్టపడమని ఇలాంటివి నేర్పాలి. ఇలాంటివి నేర్పడం కంటే పోయి ఇప్పుడే ఇలాంటి దారుణాలు చేపిస్తే ఫ్యూచర్ ఏంటి? ఇంకెంత ఘోరంగా తయారవుతాడు, ఇంకెన్ని దారుణాలు చేస్తాడు. అసలు ఒక తల్లి కొడుకుతోని చెప్పాల్సిన మాటలైనా, చేయించాల్సిన పనులైనా ఇవేనా? అంటే డబ్బు అవసరమైతే డబ్బు కోసం ఎంతటి దానికైనా దిగజారుతారా? కొడుకు లేదు, ఏం లేదు, తల్లి ప్రేమ ఎక్కడుంది ఇంకా ఇందులో? అర్థం కాక అడుగుతా. కొడుకునే ఒక వెపన్లా వాడుకుంటోంది డబ్బు కోసం, ఇంకా అందులో కొడుకు మీద ప్రేమ ఎక్కడుంది? ఆ అబ్బాయి మేజర్ కాదు కాబట్టి నమ్మేస్తున్నాడు తల్లి మాటల్ని. ఇప్పటికైతే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, కొడుకుని కూడా జైలుకి పంపించడం కూడా జరిగింది. దీని మీద, ఈ కేసు మీద ఇంకా ఏం లొసుగులు ఉన్నాయి ఏంటి అని, ఇంకెంతమందిని చంపబోతున్నారు, అండ్ వీళ్ళకి చంపబోతున్నారు ఎంతమందిని, ఇంకొక నలుగురు మీద కూడా నిఘా వేసి వీళ్ళ లిస్ట్లో పేర్లు కూడా పెట్టుకున్నారట. ఇంకొక నలుగురు మీద అదృష్టవశాత్తు వాళ్ళు బతికిపోయారు, అంటే నెక్స్ట్ టార్గెట్ వాళ్ళే అనమాట. అట్లా నలుగురు పేర్లు కూడా పెట్టుకున్నారు. ఇన్వెస్టిగేషన్లో పోలీసులకి తేలింది ఇది. సో ప్రస్తుతానికైతే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇన్వెస్టిగేషన్ కొనసాగితేనే ఇంకా ఇందులో ఎన్ని నిజాలు ఉన్నాయి ఏంటి, ఇంకా ఎంతమందిని చంపారు ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే బయటికి వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది.